ఇండియాలో ప్రేమించాలంటే ముందు అందం కావాలి, ఆ తర్వాత డబ్బు, ఇంకా చెప్పాలి అంటే హోదా, అన్నిటికీ మించి కులం. అది లేకుంటే మాత్రం డబ్బున్నా మన వాళ్ళు అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే కులపిచ్చి ముందు కరోనా చాలా బెటర్. కులం పట్టింపులు ఎంతగా మానవత్వాన్ని కూడా చంపేస్తున్నాయో మనం రోజు చూస్తూనే ఉన్నాం. పుట్టేటప్పుడు కులాన్ని వెంట తీసుకుని రాలేదు, వెళ్ళేటప్పుడు ఎలాగో తీసుకువెళ్ళాం. కేవలం శరీరానికే ఆ కులం. అయినా సరే ఆ కుల గజ్జికి మందు లేదు. కానీ ప్రేమకు అందం, డబ్బు, ప్రాంతం, రంగు, కులం లేదని నిరూపించింది ఓ ప్రేమ జంట. ఆమెకు కోట్లాది రూపాయలున్నాయి, జీవితాంతం ప్రపంచం తిరుగుతూ గడిపినా కానీ కరిగిపోని సంపద ఉంది. అయినా సరే ఢిల్లీ వీధుల్లో రోడ్ల మీద బొమ్మలేసుకుని జీవించే ఒక దళిత కుర్రాడికి ఒక అందమైన స్వీడన్ యువతి పడిపోయింది. ఆమె కోసం ఏకంగా సైకిల్ మీద యూరప్ వెళ్ళాడు ఆ కుర్రాడు. సినిమాను మించిన ఈ కథ తెలియాలి అంటే 1975 నాటికి వెళ్లాల్సిందే. స్వీడన్ కు చెందిన చార్లెట్ వన్ స్క్వేడెన్ తన స్నేహితులతో కలిసి యూరప్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దాటి భారత్ కు చేరుకున్నారు. అప్పటికి ఆమెకు 22 రోజుల సమయం పట్టింది. ఒక రోజు ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తున్న చార్లెట్ తన స్నేహితులతో కలిసి పీకే మహానందియా దగ్గరకు వచ్చింది. 21 ఏళ్ల కుర్రాడు, నల్లగా ఉన్నాడు. అందం గురించి అయితే చెప్పనక్కర్లేదు, అది సాధారణంగా. పైగా మురికి బట్టలు వేసుకుని ఉన్నాడు. పక్కన 4 పెన్సిళ్లు, చెవిలో ఒకటి. ఎవరైనా వచ్చి రూపాయి ఇస్తే వెంటనే 10 నిమిషాల్లో వారి ఫోటో గీసి ఇచ్చేస్తున్నాడు. అందరూ గీయించేసుకుంటున్నారు. చార్లెట్ కూడా తన బొమ్మ వేయమని చెప్పింది. అతను 10 నిమిషాల్లో వేసి ఇచ్చాడు. కానీ అది ఆమెకు నచ్చలేదు. నాకు 10 నిమిషాల్లో కాదు, పర్ఫెక్ట్ గా ఉండాలని మరో 2 రోజుల తర్వాత కలిసినప్పుడు చెప్పింది. దీంతో మహానందియా బాధపడ్డాడు. నేను గీసిన బొమ్మ బాగోలేదని ఆ రోజు బేరం వదిలేసి ఒక పూటంతా ఆమె బొమ్మ గీశాడు. ఆమె ఆ ఫోటో కోసం 5 గంటల సేపు కూర్చుంది. మరో 2 గంటల తర్వాత దానికి మార్పులు చేసి చేతిలో పెట్టాడు. అది చూసిన ఆమె దాదాపుగా బాగుందిలే అనేసి ఒక 10 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. అయితే అతనికి 10 రూపాయల కంటే తన ఫోటోను మెచ్చుకోవడం లేదేంటనేది ఆలోచించడం మొదలు పెట్టాడు. చాలా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను గమనించాడు. తనకు తన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే తన దగ్గర ఉన్న డబ్బులతో ఖరీదైన పెన్సిళ్లు కొన్నాడు. కేవలం పెయింటింగ్ కోసం వాడే వాటిని కూడా కొని వాటిని ఆమె కోసం జాగ్రత్తగా దాచిపెట్టాడు. తిండి కూడా మానేసి ఆ పెన్సిళ్లను దాచిపెట్టుకున్నాడు. బాగా ప్రాక్టీస్ చేశాడు. మరోసారి ఆమె వస్తే నా ఫోటోను ఫ్రేమ్ కట్టించి జీవితాంతం దాచిపెట్టుకోవాలి, అప్పుడు చూపిస్తాను నా టాలెంట్ అనుకున్నాడు. ఇక మహానంద నిరీక్ష వృధా అయ్యేలా ఉంది. మరో రోజు అక్కడే తన స్నేహితులతో తిరుగుతుంటే గమనించిన మహానంద్ మేడం అంటూ ఆమెను పలకరించాడు. మీ ఫోటో ఇంకా బాగా గీస్తాను, డబ్బులొద్దు, ఒక్క ఛాన్స్, బాగాలేదంటే ఇక జీవితంలో బొమ్మలు వేయనన్నాడు. చార్లెట్ స్నేహితులు కూడా సరదా పడి పద అన్నారు. చార్లెట్ కూర్చుంటే దాదాపు 4 గంటల్లో ఫోటో తీసినా అంత అద్భుతంగా రాదు అనేలా ఫోటో గీసి చేతిలో పెట్టాడు. ఆ ఫోటోకు చిన్న ఫ్రేమ్ లాంటి అట్ట కట్టించి ఇచ్చాడు. అందరూ బ్యూటిఫుల్ అన్నారు. అయితే ఇది చాలా బాగా వచ్చింది, ఎలా వచ్చింది అని అతన్ని అడగడంతో నా చేతిలో కాదు, ఈ ఖరీదైన పెన్సిల్లో దాగుంది అని గుర్తు చేశాడు. వాటి కోసం ఆ రోజుల్లోనే 50 రూపాయలు పెట్టి కొన్నాడు. తన 3 రోజుల సంపాదన పెట్టి మరీ కొన్నాడు. నన్ను అవమానించినా తట్టుకుంటాను కానీ నా కళను అవమానిస్తే తట్టుకోలేను మేడం అన్నాడు. ఆ దెబ్బకు చార్లెట్ కరిగిపోయింది. తర్వాత రోజు సరదాగా మహానందియా దగ్గరకు వచ్చింది. అతన్ని ఆమె మహానందన్ అని ముద్దుగా పిలుచుకునేది. మరో డ్రెస్ లో రంగుల ఫోటో కావాలని అడగడంతో నా దగ్గర పెన్సిల్ లేవన్నాడు, రంగులు అసలే లేవన్నాడు. అయితే నా దగ్గర ఉన్నాయిలే అని ఆమె ఖరీదైన వాటిని కొని అతని చేతిలో పెట్టింది. అద్భుతమైన బొమ్మ వేశాడు. ఈసారి లైన్ అండ్ ఆర్డర్ తో వేశాడు. మహా కళాకారులు కూడా వేయలేని విధంగా మోడర్న్ ఆర్ట్ వేసి చేతిలో పెట్టాడు. అదే సమయంలో తన తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నంద, నువ్వు దళిత కుటుంబంలో పుట్టావు, ఇక్కడ నిన్ను కనీసం మనిషిగా కూడా చూడరు. మన ఊళ్ళో మన బ్రతుకులు కుక్కల కంటే హీనం. తెలివి ఉన్న పెద్ద కులం వాళ్ళు ముందు జంతువులను తాగుతారు కానీ మనల్ని తాకరు. నువ్వు మా మాదిరిగా బ్రతకొద్దు. నీ జాతకంలో మహర్దశ ఉంది. నిన్ను తులారాశి అమ్మాయి కలుస్తుంది. ఆమె కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంది. ఆమెకు అడవి కూడా ఉంటుంది. ఆమె నిన్ను పెళ్లి చేసుకున్నందుకు చెప్పిన మాటలు మదిలో మెలిశాయి. మా అమ్మ చెప్పిన అమ్మాయి ఈమెనేమో అనుకున్నాడు నందియా. మీది ఏ దేశం అని అడగడంతో పాటు మీకు అడవి ఉందా అని అమాయకంగా చార్లెట్ ను అడిగాడు నందియా. మాకు చిన్న ఫారెస్ట్ లాంటి ఎస్టేట్ ఉందని చెప్పింది ఆమె. ఇక ఆమెది కూడా తులా రాసే అని కనిపెట్టేశాడు. నాకు కాబోయే భార్య ఈమెనేమో అనుకున్నాడు. మా ఇంటికి టీ తాగడానికి వస్తారా అని అడిగాడు నందియా. ఆమె మరో మాట కూడా మాట్లాడలేదు. వస్తాను పద అనడంతో తన బొమ్మలు గీసే పని ముగించి దగ్గరలోని స్లమ్ ఏరియాలో డాబా మీద ఒక రేకుల రూమ్ లోకి తీసుకువెళ్లాడు.
తెల్ల అమ్మాయిని నాందియా తీసుకొస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూశారు. అక్కడే చార్లెట్ కు పాలు తెచ్చి టీ చేసి పోశాడు. ఆమె తాగడానికి రుచిగా లేకున్నా బాగుందని చెప్పి అతని మనస్సును మెప్పించింది. ఇక థ్యాంక్ యూ, నేను వెళ్తాను అంటే మళ్ళీ ఢిల్లీ సెంటర్ దగ్గరకు ఆమెను తీసుకెళ్లి వదిలేశాడు. మరుసటి రోజు తాము వేరే ప్రదేశం చూడడానికి వెళ్తున్నాం. ఈసారి ఎవరికి వారు నచ్చిన ప్రాంతాలకు వెళ్తున్నారు. నేను ఏవి చూడొచ్చో చెప్పమంటే మా ఊరు అంటాడు నందియా. మీ ఊళ్ళో ఏముందని చార్లెట్ అమాయకంగా అడగడంతో మా ఊరిలో కాదు, మా ఒరిస్సాలో కోనార్క్ టెంపుల్ ఉంది, దానికి దగ్గరలో మా ఊరు కూడా బాగుంటుంది, కాకపోతే నువ్వు మా ఊళ్ళో ఉండలేవులే అంటాడు. ముందు కోనార్క్ టెంపుల్ చూద్దాం, తర్వాత మీ ఊరు చూద్దాంలే, నేను తీసుకెళ్తానని చెప్పడంతో చార్లెట్ ఖర్చులతో ఒరిస్సాలోని ప్రముఖ ప్రాంతాలని చూపించాడు. అప్పుడే ఆమె మనసు గెలుచుకున్నాడు నందియా. ఆమెను దేవతలా చూశాడు. ఆమెకు దూరంగా నిలబడడం, ఆమెకు కావలసినవన్నీ క్షణాల్లో చేయడం చూసి మురిసిపోయింది. ఇంకేముంది, ఫ్లాట్ అయిపోయింది. వాళ్ళ ఊరికి వెళ్లే ముందు చీర కావాలంటే కొనిపెట్టాడు. ఆమె కోసం అన్ని చేయించి ఇంటికి తీసుకెళ్లాడు. పూరి గుడిసె లాంటి ఇంటిని చూసి చార్లెట్ ఆశ్చర్యపోలేదు. అయితే లోపలికి వచ్చిన ఆమె ఒక్కసారిగా అందరి ముందు నేను నాందియాను పెళ్లి చేసుకుంటాను, మీకు ఇష్టమేనా అని ఆమె అడగడంతో అంతా కూడా ఆశ్చర్యపోయారు. మాకేమి తెలుసు, మీరు సుఖంగా ఉంటామంటే మాకు ఇబ్బంది ఏముంటుందని నాందియా పేరెంట్స్ కూడా అన్నారు. అక్కడే గిరిజన సాంప్రదాయంలో పెళ్లి కూడా జరిగిపోయింది. అప్పటికే ఆమె స్నేహితులు కూడా వచ్చారు. 2 రోజుల తర్వాత ఢిల్లీ వచ్చిన వాళ్ళు మళ్లీ స్వీడన్ కు బయలుదేరారు. అయితే వెళ్లేటప్పుడు నాందియాని తీసుకువెళ్లలేదు. నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని ఒకటే మాట చెప్పి విమానం ఎక్కి వెళ్లిపోయింది. వెళ్లగానే ఉత్తరం రాసింది. ఇద్దరు ఉత్తరాలు రాసుకున్నారు. ఏడాది గడిచిపోయింది. తాను ఇలా ఉండటం తట్టుకోలేకపోయాడు. తన భార్యను చూడాలనే తపనతో తన దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి కొత్త సైకిల్ కొన్నాడు. 4 జతల బట్టలు పెట్టుకుని ఏకంగా యూరప్ కు ప్రయాణమయ్యాడు. ఢిల్లీ నుంచి కశ్మీర్, అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్, అటు నుంచి ఇరాన్. సైకిల్ పాడైనా సరే ఏదో ఒక బొమ్మలు వేసుకుని డబ్బులు సంపాదించుకుంటూ వెళ్లిపోయాడు. ఆ రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ లో జన సంచారమే లేదు, కానీ వారి ప్రేమాభిమానాలకు మాత్రం పొంగిపోయాడట. డబ్బులు ఇచ్చి 2 రోజులు తమ దగ్గరే ఉంచుకొని అతన్ని సాగనంపారు అక్కడి ఒక గ్రామ ప్రజలు. అలా ఆఫ్ఘనిస్తాన్ లో అతని భాష సమస్య కాలేదు, కానీ ఇరాన్ కు వెళ్ళాక ఇబ్బంది కలిగింది. కొంతమంది ప్రశ్నించిన బొమ్మలు వేసి తన కథ చెబితే వదిలేశారు. ఇరాన్ నుంచి ఇస్తాంబుల్ వెళ్ళాడు, అటు నుంచి వియన్నా. ఒక్కసారి యూరప్ లోకి వెళ్ళాక స్వీడన్ లోని బోరస్ అనే కంట్రీ సైడ్ విలేజ్ కి వెళ్ళాడు. అంతే, ఆ ఎదురుగా ఎవరున్నారో తెలుసా? చార్లెట్. సైకిల్ మీద వస్తున్న నాందియాను చూసి ఆశ్చర్యపోయింది. 1000 కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణం చేసి బక్క చిక్కిపోయాడు నాందియా. గుర్తు పట్టకుండా తయారయ్యాడు. అయినా సరే చార్లెట్ అతనికి ఘన స్వాగతం పలికింది. కొద్ది రోజులు నాందియా నార్మల్ అయ్యాక తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వాళ్ళు మొదట ఒప్పుకోలేదు. అతనికి ఏమీ తెలియదు, చదువు లేదు, పద్ధతి తెలియదని బాధపడ్డారు. చివరకు చార్లెట్ ను కాదనలేక ఒప్పుకున్నారు. ఆమెకు అప్పటికే కావలసినంత ఆస్తి కూడా ఉంది. పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యారు నాందియా. 2 పిల్లలు పుట్టాక మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుని భారతదేశం ఖ్యాతిని స్వీడన్ కంతా చాటాడు. ఆ తర్వాత భారత్ కు వచ్చి తన జీవిత చరిత్రను చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికీ సైకిల్ తొక్కాలంటే భయపడతాడు. విమాన టికెట్ కొనలేక సైకిల్ మీద వెళ్ళాను, అది ప్రేమ కోసం అంటాడు నాందియా. ఇప్పుడు ఇద్దరు కూడా చాలా హాయిగా వృద్ధాప్యంలో ఉన్నా కూడా సంతోషంగా స్వీడన్ లో జీవిస్తున్నారు. ఇంతటి కథ ఏ సినిమాలో కూడా ఉండదేమో. ఎందుకంటే ప్రియురాల కోసం ఖండాలు దాటి సైకిల్ మీద ప్రయాణం చేయడం సాధ్యమేనా? ఈ రోజుల్లో మాత్రం కాదు. 1975లో కాబట్టి ఈ విషయాన్ని ఎవరు ఎక్కడ పట్టించుకోలేదేమో. ఇప్పుడు మాత్రం చేస్తే ఒక సంచలనమే. ఇప్పుడైతే ఏంటి, మనకు తెలిసింది కదా, ఖచ్చితంగా ఇది సంచలనమే అవుతుంది. మరి నాందియా చార్లెట్ ప్రేమ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా వ్యక్తం చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.